వలసవాదం శరణార్థుల పేరుతో వచ్చేటటువంటి వాళ్ళ నెత్తిని పెట్టుకున్నది గతంలో రిషి సునక్ నేతృత్వంలో ప్రభుత్వమైన లిజ్ ట్రూస్ ప్రభుత్వమైన అంతకుముందు ఉన్నటువంటి బోరిస్ జాన్సన్ ప్రభుత్వమైన గత 15 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి టోరీలు ఈ వలస శరణార్థులని బ్రిటన్ మీదన రుద్దేశారు. దాంతో అక్కడ జనాలు అల్లాడిపోతున్నారు. విద్య ఉద్యోగం ఇట్లాంటిది వచ్చిన వాళ్ళకి ఫ్రీ, వీళ్ళ మీదనేమో ఆ భారాలన్నీ పడి అల్లల్లాడిపోతున్నారు. దాంతో విరక్తి చెందుతున్నటువంటి బ్రిటన్ ప్రజలు తిరుగుబాటు ప్రారంభమైంది. అందులో భాగమే రిషి సునక్ నేతృత్వం టోరీస్ గవర్నమెంట్ కూలిపోతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా బుజ్జగింపు చర్యలు చేపడుతుండడంతో ఆగ్రహించినటువంటి ప్రజలు ప్రభుత్వాన్ని గద్దె దిగమని చెప్పేసి 3 కోట్ల మందికి పైగా ఇప్పటికే ఆన్లైన్ పిటిషన్ మీద సంతకాలు పెడితే ఇదివరకు 15 ఏళ్లకోసారి ప్రభుత్వం మారే దేశం నుండి రాబోయేటటువంటి రోజుల్లో 4 ఏళ్లకే ప్రభుత్వం మారుతుందనేది చూడాలి, లేదా 2 ఏళ్లకు మారుతుందనేది చూడాలి. తాజాగా టోరీ హయాంలో అంటే రిషి సునక్ హయాంలో మినిస్టర్గా చేసినటువంటి ఆండ్రియా జెంకిన్స్ ఇప్పుడు పార్టీ మారారు. అలాగని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కాకుండా రిఫార్మ్ యూకే అన్నటువంటి పార్టీలో, అంటే వీళ్ళిద్దరూ దొంగలే, వీళ్ళిద్దరి పాలసీలు కరెక్ట్ కాదంటూ వచ్చినటువంటి కొత్త పార్టీలో చేరడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది.